అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. మరి వార్తల్లోకి వెళ్లే ముందుగా మన క్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో రక్షాబంధన్ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు రక్షాబంధన్ అంటే ఏంటి అంటే, మరి మన యొక్క అక్క కానీ చెల్లి కానీ వాళ్ళు కట్టేటువంటి రాఖీ అంటే ఆ ఒక్కరోజు బంధమే కాదు. సో లైఫ్ లాంగ్ నేను ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ప్రతి కష్టంలో నేను నీకు తోడుంటా అని తెలిపేటువంటి పండుగనే మన రక్షాబంధన్. సో తెలుగు పండుగలలో అన్నిటిలో కంటే మరి రక్షాబంధన్ పండుగ చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇంటి ఆడపిల్లకి ఏదైనా కష్టం వస్తే మరి ముందుండి చూసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అన్న కానీ తమ్ముడు మాత్రమే. సో బయట వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళందరూ కూడా జస్ట్ నామకే వాస్తు మాత్రమే ఉంటారు. అయితే మరి ప్రతి కష్టంలో తోడుండేటువంటి వ్యక్తి మాత్రమే అన్న లేదా తమ్ముడు. సో ఈరోజు అన్న చెల్లెల అనుబంధం మరి అలాగే అక్క తమ్ముల యొక్క అనుబంధాన్ని తెలిపేటువంటి ఈ యొక్క రక్షాబంధన్ పండుగనైతే ప్రతి ఒక్కరు కూడా మరి చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ మరి మా శనార్థి తెలంగాణ తరపు నుంచి అలాగే మా క్యూ న్యూస్ తరపు నుంచి కూడా మన క్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరి వార్తల్లోకి వెళ్దాం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందుగా మనం నేటి మాట ఖచ్చితంగా చూస్తాం కాబట్టి ఈరోజు పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి నేటి మాట ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక రక్త సంబంధాలను దూరం చేసుకోకండి, రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకోండి. అన్న చెల్లెళ్ల బంధం, అక్క తమ్ముల అనుబంధం ఈ సృష్టిలో పవిత్రమైనది, ప్రపంచంలో దేనితో పోల్చలేనిది. కాలం మారుతున్న కొద్దీ మానవ విలువలు మంటగలుస్తున్నాయి. డబ్బు కోసం, ఆస్తుల కోసం తోడబుట్టిన అక్క చెల్లెలను దూరం చేసుకుంటున్నారు. క్షణిక ఆవేశంలో అన్న కొట్టిండని, తమ్ముడు తిట్టిండని ఆ ఇంటి ఆడబిడ్డలు అలిగిపోయి శాశ్వతంగా కుటుంబాలకు దూరంగా బ్రతుకుతున్నారు. ఈ రాకెట్ల ఉన్న నీకన్నా అక్క చెల్లెమ్మల మనసు మార్చుకొని అన్న చేతికి రాఖీ కట్టేందుకు, తమ్ముడు మీద ప్రేమ చూపేందుకు అక్క చెల్లెలు వస్తారని ఆశిద్దాం. బంధాలు బంధుత్వాలు బలంగా ఉంటేనే భావితరాలు మనల్ని గుర్తు చేసుకుంటాయి. పవిత్రమైన అన్న చెల్లెల అనురాగం, అక్క తమ్ముళ్ళ మమకారమే ఈ రక్షాబంధన్. క్యూ న్యూస్ ప్రేక్షకులకు, శనార్థి పాఠకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ మరి పెద్దపల్లి రాజనగర్ రాసినటువంటి నేటి మాట ఇది. మరి నిజంగానే ఇవాళ రేపు ఏమైపోతున్నాయంటే బంధాలు మరి అన్న తిట్టిండానో లేదంటే తమ్ముడు తిట్టిండానో అని చెప్పి మరి అలిగిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరి తరతరాలుగా చాలా రోజులుగా మరి అన్న తమ్ముళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నటువంటి బంధాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క రాకెట్ల పండుగ అంటే ఈరోజు రాఖీ పౌర్ణమి నాడైనా సరే మరి ఎంత అలిగినా సరే, ఎంత తిట్టినా సరే, ఎంత కొట్లాడుకున్నా సరే మళ్ళీ రాఖీ పండుగ రోజు ఖచ్చితంగా అందరూ కూడా ఒకటైపోయి మరి ఆ యొక్క రక్త సంబంధాన్ని నిలుపుకోవాలని చెప్పి మరి పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి నేటి మాట అని చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఎవరెవరైతే దూరంగా ఉంటున్నారో ఈరోజు రాఖీ పౌర్ణమి రోజు మీ యొక్క ఏదైతే అన్న తమ్ములతోని, అక్క చెల్లెలతోని లేదంటే మీ అక్క తమ్ములతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంటే గతంలో జరిగినటువంటి మెమోరీస్ని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా మీరు మళ్ళీ కలుస్తారు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇక మరి గంటా సోమన్న గారు కూడా ప్రతిరోజు ఒక ఆర్టికల్ రాశారు కాబట్టి ఈరోజు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మంత్రివర్గంలో బీసీలకు 42% అమలు జరపొచ్చు కదా అంటూ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు బీసీల పట్ల తమకున్నది నిజమైన చిత్తశుద్ధి అని నిరూపించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఇక బీసీల మేలు కోరే ప్రభుత్వంగా ఇంత చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని ఆ వర్గాల ప్రజలు విశ్వసించాలంటే ముందుగా రాష్ట్ర మంత్రివర్గంలో 42% బీసీలకు అమలు చేసి ఇదిగో మా పార్టీ బీసీలకు ప్రభుత్వంలో కూడా 42% రిజర్వేషన్ కల్పించామని నిరూపించుకుంటే ఆ సామాజిక వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని నమ్మే అవకాశం ఉంటుంది అంటూ ఒక వార్త అయితే మరి రాయడం జరిగింది, ఒక ఆర్టికల్ అనమాట. సో రాజకీయ సామాజిక సమానత్వ నీతి నమ్మకం అంటూ ఒక అంశం చేర్చడం జరిగింది. ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు చూద్దాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే హామీ ఇచ్చింది. కాబట్టి ముందుగా రాష్ట్ర మంత్రివర్గంలో ఈ రిజర్వేషన్ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం తమ నిబద్ధతను నిరూపించుకోవచ్చు. ఇది బీసీ సామాజిక వర్గాల్లో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా రాజకీయంగా కూడా సానుకూల సందేశాన్ని ఇస్తుంది. మంత్రివర్గం రాష్ట్రంలో అత్యున్నత నీతి నిర్ణయ సంస్థ. ఇందులో 42% బీసీ ప్రాతినిధ్యం ఉంటే అది సామాజిక సమానత్వం, సమగ్రతకు ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది రిజర్వేషన్ విధానాన్ని ఇతర రంగాల్లో మరి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల రంగాల్లో అనమాట అయితే అమలు చేయడానికి ఒక ఆదర్శంగా పనిచేస్తుంది. అలాగే ప్రతిపక్షాల విమర్శలను చెక్ పెట్టే అవకాశం లేకపోలేదు. బీజేపీ, బీఆర్ఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ను రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకుంటుందని విమర్శిస్తున్నాయి. అందుకే మంత్రివర్గంలో 42% బీసీ రిజర్వేషన్ను అమలు చేయడం ద్వారా కాంగ్రెస్ తమ నిజాయితీని నిరూపించుకోవచ్చు. ఇక ప్రతిపక్షాల విమర్శలను ఈజీగా తిప్పికొట్టవచ్చు అని ఒక వార్త, ఒక ఆర్టికల్లో ఒక అంశం అయితే మనం చూస్తున్నాం. అయితే నెక్స్ట్ అంశం ఇక చట్టపరమైన పరిమితులు. మరి మంత్రివర్గంలో 42% అమలు అవసరం ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే మంత్రివర్గ నియామకాలు రాజ్యాంగంలో నిబంధనలకు లోబడి ఉంటాయని తెలుసు. అయితే రిజర్వేషన్ విధానం సాధారణంగా విద్య, ఉద్యోగాలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తుందని
మంత్రివర్గ స్థానాలకు కాదని కూడా తెలుసు. అయితే మంత్రుల నియామకం రాష్ట్ర ముఖ్యమంత్రి హక్కుగా రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనికి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడం చట్టపరంగా సంక్లిష్టం కావచ్చు. కానీ కొన్ని ఆచరణాత్మక సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇక మంత్రివర్గంలో 42% బీసీ ప్రాతినిధ్యం అమలు చేయాలంటే అర్హత, అనుభవం, రాజకీయ సమీకరణలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ అర్హులైన బీసీ ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే లేదా రాజకీయ సమతుల్యతకు ఆటంకం కలిగితే ఇది పాలనపై ప్రభావం చూపవచ్చని భావించవచ్చు. కానీ మిగతా సామాజిక వర్గాలకు అవేవీ వర్తించినప్పుడు మరి బీసీలకు మాత్రమే ఎందుకు ప్రాతిపదికగా ఉంటాయో ఆలోచన చేయాలి. ఇక నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే మరి బీజేపీ బీఆర్ఎస్కు స్థానిక అవకాశం ఇవ్వొద్దంటే అంటూ ఒక అంశం అయితే మరి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ను స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో అమలు చేయడంపై దృష్టి సారించింది. ఇది అమలు జరగాలంటే కేంద్రం సానుకూలంగా ఉండాలి. కానీ రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి ఎవ్వరూ అడ్డంగా లేరు కదా. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విజయవంతంగా అమలు చేయడం ద్వారా బీసీ సామాజిక వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చవచ్చు. కానీ దానికి బీజేపీ ముస్లింల పేరుతో మోకలడ్డుతున్న నేపథ్యంలో మంత్రివర్గంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయడం రాజకీయంగా, సామాజికంగా సానుకూల సందేశాన్ని ఇస్తుంది. అప్పుడు ప్రభుత్వం నిర్భయంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవచ్చు. స్థానిక సంస్థల విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ను అమలు చేయాలని చూసినా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని బీసీ రిజర్వేషన్పై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకే మంత్రివర్గంలో బీసీ ప్రాతినిధ్యాన్ని 42% చేశామని తమ నిబద్ధత తన ప్రజల ముందు పెట్టొచ్చు అంటూ ఒక అంశం అన్నమాట. సో నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే రాజకీయ సమతుల్యత. ఇక మంత్రివర్గంలో 42% రిజర్వేషన్ అమలు చేయడం తక్షణం అవసరం కాకపోవచ్చు. ఎందుకంటే చట్టపరమైన ఆచరణాత్మక సవాళ్లు ఉంటాయి. కానీ బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తమ నీతిని చాటుకోవచ్చు. ఇది రిజర్వేషన్ విధానంగా కాకుండా రాజకీయ నిర్ణయంగా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మే అవకాశం ఉంటుంది అంటూ మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి గంటా సోమన్న గారు అయితే ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మరి మంత్రివర్గంలో బీసీలకు 42% అమలు జరపవచ్చు కదా అని చెప్పేసి అయితే మరి ఒక ఆర్టికల్ అయితే మరి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి బీసీలకు 42% అమలు కావాల్సి ఉన్నా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయడానికి రెడీగా ఉన్నా కూడా మరి ఏదైతే మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అయితే మరి అమలు చేయడానికి సిద్ధంగా లేదు అన్నట్టుగా కొంత విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి గంటా సోమన్న గారు అయితే మరి చాలా చక్కగా ఈ యొక్క ఆర్టికల్ అయితే బీసీల పైన ఉన్నటువంటి రిజర్వేషన్ పైన అయితే చాలా మంచి ఆర్టికల్ రాశాడని చెప్పుకోవచ్చు. ఇక వార్తల్లోకి వెళ్దాం. మరి ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రమాదంలో సింగరేణి అనుబంధ పరిశ్రమలంటూ ఒక వార్త రావడం జరిగింది మెయిన్ హెడ్డింగ్తో. మరి చూద్దాం. ఇక పన్నులు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం, రుణాలు తీసుకొని చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగులు ప్రభుత్వం స్పందించాలని పరిశ్రమల యజమానుల వినతి అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రమాదంలో సింగరేణి అనుబంధ పరిశ్రమలు అయితే ఉన్నాయట. మరి డీటెయిల్స్లోకి వెళ్తే సింగరేణి సంస్థ స్థాపించిన అనుబంధ పరిశ్రమలు ఇప్పుడు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని రామకృష్ణపూర్లో ఉన్న అనుబంధ పరిశ్రమల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమంది అధికారులు ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై తమ యూనిట్లను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2012లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల భూ నిర్వాసితుల పిల్లలు ఉపాధి పొందాలన్న ఆశయంతో సింగరేణికి 13 అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయల రుణాలు తీసుకుని యంత్రాల కొనుగోలు చేశారు. ఆరంభంలో అనుకూల వాతావరణం ఉన్న తర్వాత 8 నెలల పాటు ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్య వైఖరితో కొంతమంది యజమానులు ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆర్డర్లో వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రామకృష్ణపూర్లోని అనుబంధ యూనిట్లకు లక్ష్యంగా చేసుకొని కొంతమంది అధికారులు బయట కాంట్రాక్టర్లకు మద్దతుగా వ్యవహరిస్తూ మరి రూఫ్ బోల్స్, షీట్ ప్లేట్స్ అలాగే మోటార్ వైండింగ్, ఇక హౌస్ వైరింగ్, ఫ్యాబ్రికేషన్ వంటి పనులను సమర్థవంతంగా పూర్తి చేసినప్పటికీ రెన్యువల్ విషయంలో చిన్న సాకులు చూపుతూ మానసిక హింసకు గురి చేస్తున్నారని పరిశ్రమల యజమానులు వాపుతున్నారు. కరోనా కాలంలోనూ ప్రాణాలకి విలువ లేకుండా పనిచేస్తున్న తమను ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు వెచ్చించి అవసరమైన మిషనరీలు కొనుగోలు చేసినప్పటికీ 3 సంవత్సరాల కాలంలో ఒక్క ట్రయల్ ఆర్డర్ కూడా ఇవ్వకపోవడం బాధాకరమని, తాము చేసే ఉత్పత్తులతో తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. అయితే ప్రత్యక్షంగా 8 మంది, పరోక్షంగా 80 కుటుంబాలు ఈ యూనిట్లపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఎండీ స్పందించి చర్యలు తీసుకోవాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే సింగరేణి అనుబంధ సంస్థలను రక్షించండి అంటూ మరి సింగరేణి కార్మికులు చేస్తున్నటువంటి ధర్నా పైన మరి ఒక సింగరేణి యొక్క ఎండీ స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కార్మికులు కోరుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సాయన్న జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలట. మంచిర్యాలలో ఘనంగా జయంతి వేడుకలు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. అయితే
పట్టణంలోని బైపాస్ రోడ్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పండగ సాయన్న జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ బలహీన వర్గాలకు అండగా నిలిచిన బహుజన వీరుడు పండగ సాయన్న అణగారిన బీసీ వర్గాల విముక్తి కోసం చివరి శ్వాస వరకు పోరాడారని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పండగ సాయన్న జయంతిని వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మరి మొత్తం మీదైతే పండగ సాయన్న యొక్క జీవిత చరిత్రను అయితే పాఠ్యాంశాలలో అమలుపరిచారు. అలాగే మరి ట్యాంక్ బండ్ పైన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని వర్ధంతి వేడుకలను కూడా ఘనంగా అఫీషియల్గా మరి ప్రభుత్వం గుర్తించి వేడుకలను జరుపుకోవాలని చెప్పేసి అయితే మరి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం మంచిర్యాలలో. ఇక నెక్స్ట్ బీసీ ఆడబిడ్డకు అవార్డు వస్తే సహించరా అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఆరేకుల బీసీలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదు. ఇక సిర్పూర్ మాజీ ఎంపీటీసీ సరిత కిషోర్ ఆగ్రహం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఆరే కులానికి చెందిన బీసీ యువకుడికి అవార్డు వచ్చిందని ఓర్చుకోలేక కొందరు ఫిర్యాదు చేస్తున్నారని సిర్పూర్ మాజీ ఎంపీటీసీ సరిత కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని విశ్రాంతి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అడవి జంతు సంరక్షణపై అవగాహన కల్పించినందుకు 3 సంవత్సరాల క్రితం అటవీ శాఖ అధికారులు బీసీ యువకుడికి అవార్డుతో పాటు 5,000 రూపాయల నగదును బహుకరించారని, అయితే ఈ విషయంపై సిర్పూర్ మండలానికి చెందిన మాజీ సర్పంచ్ సయ్యద్ కిజర్ హుసేన్, మాజీ ఎంపీటీసీ విక్రమ్, మాజీ వార్డు సభ్యుడు ఇఫాద్ హుసేన్ లాంటి వారు బహుమతి అందించిన వ్యక్తి అర్హుడేనా అంటూ అధికారులకు ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు. మరి ఒక దిక్కేమో అవార్డు వస్తే ఇంకో దిక్కు ఆ వ్యక్తికి వచ్చినటువంటి అవార్డు కరెక్టేనా, మరి ఆ యొక్క అవార్డుకి ఈ వ్యక్తి అర్హుడా అని చెప్పేసి అయితే మరి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మనకు కూడా తెలియదు. మరి ఖచ్చితంగా ఎవరైతే అవార్డు ఇచ్చారో వాళ్ళు అన్నీ ఆలోచించుకొని అవార్డు ఇస్తారు కదా, మరి మళ్ళీ రివర్స్ అవార్డు ఇవ్వడం కరెక్టేనా అని చెప్పి ఫిర్యాదు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా కొంచెం ఆలోచించాలి. అయితే మరి బీసీ బిడ్డకు అవార్డు వస్తే సహించరా అని చెప్పేసి అయితే ప్రశ్నిస్తున్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాను. ఇక నులి పురుగుల నిర్మూలన మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆ రోజు నుండి 18 వరకు నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారట. మరి నులిపురుగుల నిర్మూలన అయితే మాత్రలు అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మరి దాని గురించి నులిపురుగుల నివారణకు అయితే సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు అవగాహన సదస్సులు అయితే నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అంటా ఉన్నారు. అయితే గిరిజన బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సూచించారట. మరి గిరిజన విద్యార్థులకు ఖచ్చితంగా ఆహారం కావచ్చు, ఇక మౌలిక వసతులు కావచ్చు, ఖచ్చితంగా అన్ని కూడా అందుబాటులో ఉండాలి. మరి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పేసి అయితే మరి అదనపు కలెక్టర్ దీపక్ తివారీ గారు అయితే అక్కడ కొంత పర్యవేక్షణలు చేపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ బాధితులకు భరోసా కల్పించాలి. దండేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే దండేపల్లి పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న డీసీపీ రిసెప్షన్ సెంటర్ సందర్శించి పిటిషన్లను వాటి రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు నమోదు చేసిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, అలాగే ప్రజలతో ఫిర్యాదులతో ఎలా ప్రవర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారట. మరి బాధితులకైతే భరోసా కల్పించండి అని చెప్పేసి అయితే మరి దండేపల్లి పోలీస్ స్టేషన్ అయితే మరి మంచిర్యాల డీసీపీ భాస్కర్ గారు అయితే తనిఖీ చేశారు. ఎందుకంటే మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కొన్ని కేసులు ఎట్లా ఉంటున్నాయంటే మరి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులపైన కొంత పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం, లేదంటే ఆ కేసులను లేదు మేము బిజీగా ఉన్నామనో, లేదంటే అసలు ఆ కేసులే తీసుకోకపోవడం, మరి కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకోకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డీసీపీ భాస్కర్ గారు అయితే మరి ఖచ్చితంగా యొక్క దండేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి పోలీసు వాళ్ళు ప్రజలతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలను కూడా కొంత పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. అయితే బాధితులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి అయితే డీసీపీ భాస్కర్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే కుల బహిష్కరణ అవాస్తవం అన్నమాట. ఇక కావాలని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి నిజాలను ప్రజలకు తెలియజేయాలి. ఇక సుర్బిరియల్ సర్వ సమాజ్ ప్రతినిధులు అంటా ఉన్నారు. మరి డీటెయిల్స్లోకి వెళ్తే సుర్బిరియల్ గ్రామంలోని మాదిగ కులస్తులను బహిష్కరించి వ్యవసాయ పనులకు ట్రాక్టర్లను పంపడం లేదని ఆరోపించడంలో వాస్తవం లేదని సుర్బిరియల్ గ్రామ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు వెలుమల నల్లయ్య అన్నారు. ఈ శుక్రవారం మీడియా సమావేశంలో సర్వ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ మరి గ్రామంలో అన్ని కులాలు ఐక్యంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో రెడ్డి కులస్తులు తప్ప మిగతా కులస్తులు అందరూ కలిసి సర్వ సమాజ్ ఏర్పాటు చేసుకోవాలని అభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. ఈ గ్రామంలోని అన్ని కులాల సభ్యులు అన్యోన్యంగా కలిసి సోదరభావంతో మెలుగుతున్నారని తెలిపారు. కావాలని కొందరు గ్రామంలో అశాంతిని రేకెత్తించే విధంగా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని అన్నారు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. అయితే కుల బహిష్కరణ అయితే అవాస్తవం అని చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అవగాహన సదస్సులో ఎస్ఐ సందీప్. మరి ఎస్ఐ సందీప్ గారు అయితే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అయితే శుక్రవారం భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామ కమిటీ హాల్లో అయితే మరి కొంత ఏదైతే యువత మత్తు పదార్థాలకు ప్రజెంట్ నిజంగా చెప్పాలంటే ఇక యువత మత్తు పదార్థాలు లేకుండా జీవించలేనటువంటి పరిస్థితి మనం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు చూసుకున్నట్లయితే అసలు జస్ట్ కూల్ డ్రింకులు తప్ప మిగతా ముట్టుకోకపోతుండే యువత. ఇప్పుడు పార్టీ అంటే చాలు ఖచ్చితంగా మద్యము మత్తు పదార్థాలు ఇంకా ఇవి కాకుండా ఇంకా అంతకు మించిపోతా ఉన్నారు. మరి గంజాయి అట ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైతలేదు మనకి. మరి గంజాయిలకు కూడా అలవాటు పడిపోతూ ఉన్నారు మరి ఈ యొక్క యువత. కాబట్టి ఇక ప్రతి జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే యువత కనుక ఒక్కసారి కనుక బానిస అయింది అంటే మరి కంప్లీట్గా వాళ్ళు ఇక అది లేకుండా ఉండలేరనమాట. నువ్వు ఎన్ని ట్రీట్మెంట్లు అయితే తీసుకో ఇక మత్తు పదార్థాలు ఆ యొక్క గంజాయి కానీ లేదంటే వాటికి బానిస అయితే అవి లేకుండా జీవించలేరు. కాబట్టి మత్తు పదార్థాలపైన కొంత అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలి ఏఐపీకేఎంఎస్ నాయకుల డిమాండ్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఇక నాయకులు డిమాండ్ చేసిరట. ఇక శుక్రవారం సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పంచాయతీ కార్యదర్శి వినతి పత్రం చేశారట. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కిషోర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీల్లో భాగంగా భూమి లేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారట. మరి మొత్తం మీద అయితే 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో మరి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంపైన ఇక్కడ తెరవెత్తు మరి ఏదైతే ఆత్మీయ భరోసా ఉందో మరి ఆత్మీయ భరోసాను అయితే వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇది పోలీసుల తీరు జరిమానా తారుమారట. ఇక పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలపై ఫోటో తీసి చలనా విధించడం జరుగుతుంది. ఇక కానీ సాంకేతిక లోపమా పోలీసుల వైఫల్యమా వలన ఒకరికి విధించాల్సిన ఫైన్లను సంబంధం లేని వాహన యజమానులకు విధించడం ఈ మధ్య పరపాటిగా మారింది. ఇక తాజాగా బోధనకు చెందిన బైక్ యజమాని ఏపీ 25AN 4546 చెందిన కాగా అతనికి పోలీసులు ఏపీ 25AN 4246 నంబర్ ప్లేట్తో ఉన్న మరో బైకుకు సంబంధించిన ఫోటోను ఉపయోగించి జరిమానా విధించారని వాహన యజమాని తెలిపారు. ఇక తన బైక్ బోధనకు చెందిందని రంగుకు భిన్నంగా ఉన్న పోలీసులు చలానా విధించిన వాహనం నిజామాబాద్ పట్టణానికి చెందిందని, కానీ పోలీసులు తన నెంబర్కి చలానా విధించడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తనపై వచ్చిన చలానాలు సరిచేసి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించారని బాధ్యతలు కోరారట. మరి ఇక్కడ చూసుకురా మరి 4546 అనే నంబర్ ఉంది కదా బండి, మరి ఏదైతే 4246 అనే నంబర్ ప్లేట్తో ఉన్నటువంటి బైక్కు సంబంధించినటువంటి ఫోటో అయితే అంటే ఒక్క బైక్కు సంబంధించినటువంటి చలానా ఇంకో బైక్ అయితే విధించడం జరిగిందట అక్కడ ట్రాఫిక్ పోలీసులు. మళ్ళీ దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మరి యొక్క ఏదైతే చలానా పడిందో అతనికి పడలేదు చలానా, వేరే అతనికి పడితే అంటే బై మిస్టేక్లో అప్లోడ్ చేయడం కానీ లేదంటే డీటెయిల్స్ జోడించడంలో ఇక పోలీసు ఏదైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో మరి ఇంకొక బైక్ యొక్క డీటెయిల్స్ను జోడిస్తూ మరి వాళ్ళకు ఫైన్ వేసినట్టుగా మరి జరిమానా అయితే విధించడం జరిగిందంట. దానిపైన బాధితుడైతే మరి తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇక కొంత పొరపాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. మరి ప్రతిసారి వస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇదేదో బై మిస్టేక్లో జరిగినట్టుగా మనమైతే అనుకుంటున్నాం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అవగాహన సదస్సులో ఎస్ఐ సందీప్ అంటూ ఒక వార్త. సో ఇది ఇక పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు అంటా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉన్న 50,000 గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఇక మామిడిపల్లి అంబేద్కర్ భవన్లో జిల్లా అధ్యక్షుడు శ్యామ్సన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దాసు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులను ముఖ్యమంత్రి మంత్రులు సెల్యూట్ పెట్టి ప్రధానమంత్రి శాల్వా కప్పితే సరిపోదని, పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం 26,000 పెంచి వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉపాధి భద్రత ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటుకరణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు చెప్పి 9 సంవత్సరాలు నిడుతున్న నేటికి అమలు చేయకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కాలగర్భంలో తొక్కేసి 4 లేబర్ కోడ్లతో ఊపిరి ఆడకుండా చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఇక ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారట. మరి మొత్తం మీద
పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పేసి అయితే ఈ యొక్క పంచాయతీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే పంచాయతీ కార్మికుల యొక్క వేతనాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఉన్నాయో దాని ద్వారా నిజంగా కార్మికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఆ 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేసి మరి యొక్క పంచాయతీ కార్మికుల యొక్క వేతనాలు పెంచాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలి. సో మినీ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా ఇందూర్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ. మరి మినీ స్టేడియం నిర్మాణానికి అయితే కృషి చేస్తామని చెప్పేసి అయితే భరోసా ఇస్తున్నటువంటి మరి ఇందూర్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే నిజామాబాద్ జిల్లా జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు పెట్టింది పేరని విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఇందూర్ ఫుట్బాల్ అకాడమీకి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగిందని, త్వరలో మినీ స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేస్తామని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలతో పాటు కోచ్లను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేపీ నాయకులు నాగుళ్ల లక్ష్మీనారాయణ, మరువర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఇసుక రీచ్ ఏర్పాటు చేయవద్దు, మరి మెట్పల్లిలో ఆత్మకూరు గ్రామస్తుల ధర్నానట. ఇక ఇసుక రీచ్ ఏర్పాటు నిరసిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆత్మకూరు గ్రామ రైతులు ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం మెట్పల్లి ఆర్టీఓ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మరి గ్రామంలోని రైతులకు ప్రజలకు ఆధారమైన మంచినీటి బావి వాగు మధ్యలో ఉండడం, వాగు పై భాగాన రాళ్ల వాగు ప్రాజెక్టు ఉండడం వలన గ్రామ ప్రజలకు నీటి కొరత తీరుతుందన్నారు. వాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇసుకను తరలించడం ద్వారా నీటి ప్రవాహం ఆగకుండా వెళ్లడంతో వాగులో నీరు ఇంకిపోయి కరువు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారట. మరి ఖచ్చితంగా గ్రామ ప్రజలకు మంచినీరు అవసరమే. మరి మంచినీరు తర్వాతనే మిగతా ఏదైనా కదా. మరి ఖచ్చితంగా యొక్క ఏదైతే నీటిని మరి ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తే మరి ఖచ్చితంగా ఏదైతే మరి కరువులు ఏర్పడతాయి మరి అక్కడ ఉన్నటువంటి జలాలన్నీ కూడా ఇంకిపోతాయి అనే ఉద్దేశంతో గ్రామ ప్రజలైతే ఇసుక రీచ్ ఏర్పాటునైతే మరి అడ్డుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇసుక రీచ్ని అయితే ఏర్పాటు చేయవద్దని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇదేందమ్మా అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అర్హులకు మొండి చేయి, కాంగ్రెస్ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత, అబాసు పాలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం జోక్యం చేసుకుని మంత్రి పొన్నం ప్రభాకర్. మరి మితిమీరిన చోట లీడర్ల ఆగడాలు, సైదాపూర్లో మంత్రి పేరిట అరాచకాలు, వాటికే వత్తాసు పలుకుతున్న అధికారులు, పట్టించుకోకుంటే పార్టీకి అదోగతే, ఇక మంత్రి గారు జర దృష్టి సారించండి అంటూ మనం ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అబాసు పాలవుతోంది. నిజమే అది. ఎందుకంటే అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఏమైపోతుందంటే మరి ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరి పేరు మీద అయితే ఒక చిన్న గుంట భూమి కూడా ఉండదో, మరి ఎవరి పేరు మీద అయితే ఆస్తులు ఉండవో మొత్తం పేద ప్రజలకు దక్కాలి ఇందిరమ్మ ఇండ్లు అన్నట్టుగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకురావడం జరిగింది. కాకపోతే దీంట్లో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, లేదు అంటే మరి ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళ ఫ్రెండ్సో లేదంటే వాళ్ళ రిలేషన్సో లేదంటే ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి మనుషులు వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారట మరి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంలో. లేదు అంటే ఇంకొక అవకతవకలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మధ్యవర్తులు కొంతమంది ఉంటారు, పేద ప్రజలను మోసం చేసి నాకు ₹1,00,000 నీకు ఇల్లు శాంక్షన్ చేస్తా, లేదంటే నాకు కొన్ని పైసలు లేదంటే ఇల్లు శాంక్షన్ చేస్తా అని ఇట్లా కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరి అంటే ప్రభుత్వాన్ని తప్పు ఏం లేకున్నా కూడా ఎవరైతే మధ్యలో అవకతవకలు చేస్తూ ఉన్నారో వాళ్ళ వల్ల ప్రభుత్వానికి కూడా కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఇందిరమ్మ ఇళ్ల పథకాలపైన కొంత పర్యవేక్షణ చేపట్టి మరి ఇందిరమ్మ ఇండ్లను కేవలం లబ్ధిదారులకు అందించేలా ఖచ్చితంగా మనమైతే కృషి చేయాలి. ఇక ఈవీఎం గోదాం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అట. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను శుక్రవారం అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఆర్టీఓకే మహేశ్వర్తో కలిసి పరిశీలించారట. మరి ఏదైతే ఈవీఎం గోదాం ఉందో దాని అయితే అదనపు కలెక్టర్ గారు తనిఖీ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక RG1లో గార్డుల సమస్యలు పరిష్కరించండి. మరి జీఎంకు ఏఐటీయూసీ నాయకుల వినతి. ఇక సింగరేణి RD1 ఏరియాలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో మరి శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరికరంలోని RG1 జనరల్ మేనేజర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఉప ప్రధాన కార్యదర్శి సింగరేణి కాంట్రాక్టు రామగుండం రీజియన్
డివిజన్ అధ్యక్షుడు మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ RG1లో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ప్రధాన సమస్యల పరిష్కారం కాక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇక ప్రతి నెల 1వ తేదీ నుండి 7వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని, నెలకు 26 మస్టర్లు ఇవ్వాలని, పోస్టింగ్ల దగ్గర సరైన సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇక యూనిఫామ్ బ్లూ కలర్లను తొలగించి కాకి కలర్లను ఇప్పించి SCCL కంపెనీ హుందాతనాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ సంవత్సరానికి 3 జతల యూనిఫామ్ ఇవ్వాలని, 2 జతల బూట్లు ఇవ్వాలని, రేషన్ కోట్లు, రెయిన్ కోట్లు, మరి చలికాలం జర్కిన్లు ఇవ్వాలన్నారు. ఇక టార్చ్ లైట్లు, లాఠీలు, విజిల్ తదితర సామగ్రిని అందించాలని CPM ఇక చిట్టీలు CMPF చిట్టీలు గత 7 సంవత్సరాలుగా ఇవ్వడం లేదని, అనగా 2019 నుండి 2025 మార్చి వరకు ఇవ్వడం లేదని, ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఇక వారికి ఉన్న ఏకైక ఆర్థిక ఆధారం CMPF అని, ఏదైనా అవసరం పడితే మరి పనికి వచ్చి ఆర్థిక ఆధారం కనుక వారికి వెంటనే CMPF స్లిప్పులు వెంటనే ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో AITC RG1 డిపార్ట్మెంట్ల ఇన్ఛార్జి సయ్యద్ సోయల్తో పాటు తదితరులు పాల్గొన్నారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే RG1లో గార్డుల యొక్క సమస్యలు ఇవన్నీ కూడా మరి సమస్యలను అన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పి మరి ఏదైతే మరి అక్కడ GMకు మరి AITC నాయకులు అయితే వినతి పత్రం అందించి వాళ్ళ యొక్క గోడును వెళ్ళబోసుకున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక కరీంనగర్ జిల్లాకు 2 జాతీయ స్థాయి అవార్డులట. వ్యవసాయ రంగంలో అందుకున్న జిల్లా కలెక్టర్, మత్స్య సంపద అభివృద్ధిలో మత్స్య శాఖ అధికారి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వ్యవసాయ మత్స్య శాఖ అభివృద్ధికి గాను కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో 2 అవార్డులు వచ్చాయి. ఇండో అగ్రి సస్టైనబిలిటీ మ్యాటర్స్ సంస్థల ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన సస్టైనబుల్ అగ్రికల్చర్ సమ్మిట్లో ఈ నెల 7న జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తరపున జిల్లా అధికారులు ఈ అవార్డులు అందుకున్నారట. మరి నిజంగా అభినందనమని చెప్పుకోవచ్చు. ఇక రైతు సంక్షేమం కోసం సుస్థిర వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి ఈ అవార్డు దక్కింది. మరి జిల్లా మత్స్య సంపద అభివృద్ధికి అలాగే మత్స్యకారుల సంక్షేమానికి కరీంనగర్ జిల్లాలో అవలంబిస్తున్న వివిధ పద్ధతులకు గాను జిల్లా మత్స్యశాఖకు మరో అవార్డు అందింది. వ్యవసాయ శాఖకు అందించిన అవార్డును జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాంలో కోఆర్డినేటర్ నీలం వెంకటేశ్వరరావు, మత్స్యశాఖకు వచ్చిన అవార్డును జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ విజయభారతి న్యూఢిల్లీలో జిల్లా కలెక్టర్ తరఫున అందుకున్నారట. మరి మొత్తం మీదనైతే ఇక వ్యవసాయ రంగంలో మరి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గారు అయితే మరి ఒక అవార్డులను అందుకున్నటువంటి ఒక అభినందనమైనటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. మరి నిత్యం మనం ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే కరీంనగర్లో పలు చోట్ల వ్యవసాయ రంగ అభివృద్ధికి అయితే మరి పమేల సత్పతి గారు తోడ్పడుతున్నటువంటి వార్తలు మనం అనునిత్యం చూస్తూనే ఉంటాం. అయితే మరి మొత్తం మీద పమేల సత్పతి గారికి అయితే మరి యొక్క అవార్డులు దక్కడం చాలా అభినందనీయమని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. ఇక నెక్స్ట్ మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఘనంగా పండగ సాయన్న జయంతి వేడుక. పండగ సాయన్న చిత్రపటానికి నివాళులు, పేదల హక్కుల కోసం పోరాడిన యోధుడు, అలాగే స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడిన ప్రజావీరుడు. ఇక సామాజిక న్యాయానికి చిహ్నం పండగ సాయన్న. పెత్తందారి వ్యవస్థ అంతం కోసం పోరాడిన మహనీయుడు, బహుజన వర్గాల అస్తమించని ఆ సూర్యుడు సాయన్న. యువ జర్నలిస్ట్ శ్రీకాంత్ ముదిరాజు గారు చెప్తా ఉన్నారు. మరి ఘనంగా మన పండగ సాయన్న యొక్క జయంతి వేడుకలను అయితే జరుపుకున్నటువంటి వార్త అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఏదైతే పండగ సాయన్న చేసినటువంటి ఆశయాలు అలాగే మరి సేవలు ఉన్నాయో అవన్నిటిని కూడా మరి గుర్తు చేసుకుంటూ పండగ సాయన్న యొక్క జయంతి వేడుకలను అయితే ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే ఘనంగా పండగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను క్యూన్యూస్ శనార్థి తెలంగాణ జైరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి అనేగుంట శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారట. సో నెక్స్ట్ పెట్టుబడులకు ఆధునిక ప్రపంచం హైదరాబాద్. ఇక రాష్ట్రంలో భారీగా పెట్టుబడులే లక్ష్యం. ఇక నూతన పారిశ్రామిక విధానం అమలు. ఇక యంగ్ ఇండియా పాలసీ బలమైన పునాది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమలలో నూతన ఉద్యోగాల కల్పన, కార్మికుల జీవితాల్లో వెలుగులు. ఇక మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామి అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. అయితే 522 కోట్లతో తోషిబా విద్యుత్ పరికరాల 2 యూనిట్లను ప్రారంభించి మరో యూనిట్కు రాష్ట్ర మంత్రులు శుక్రవారం భూమి పూజ చేశారు. మరి సంగారెడ్డి జిల్లా రుద్రారంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి మరి డాక్టర్ వివేక వెంకటస్వామి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక అనంతరం పరిశ్రమలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో భారీగా పెట్టుబడుల లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇక తోషిబా విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమలో ప్రారంభించిన ఈ యూనిట్ల 400 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారట. మొత్తం మీద అయితే పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచంలో మరి హైదరాబాద్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా మరి శ్రీధర్ బాబు గారు కూడా చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక కంకోలలో ఘనంగా పండుగ సాయన్న జయంతి. మరి పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగింపు. మునిపల్లి మండలం కంకోలు గ్రామంలో పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్తులు పండుగ సాయన్న జెండాతో
ఊరేగింపు నిర్వహించి గ్రామ సమీపంలోని చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారట. మరి అనంతరం సభను ఏర్పాటు చేశారట. మరి మొత్తం మీదనైతే మరి కొంకులలో కూడా ఘనంగా పండుగ సాయాన్య జయంతి యొక్క వేడుకలు అయితే ఘనంగా నిర్వహించినట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. కుకునూరుపల్లిలో ఘనంగా వరలక్ష్మి వ్రతం. ఇక మండల కేంద్రంలో ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కొండపాక మండల వాసవి క్లబ్ భారతీయ వైశ్య మహిళా విభాగం పల్లి మండల గ్రామం సంయుక్తంగా ఈ వ్రతాన్ని నిర్వహించారట. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించి చీరే సారి ఒడిబియ్యం సమర్పించారు. మరి కుకునూరుపల్లిలో ఘనంగా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నారన్నట్టుగా మరి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రామగుండం బల్దియాలో ఇద్దరు అధికారులపై వేటు. ఇక విధుల పట్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి సరెండర్. అదనపు కలెక్టర్ అరుణశ్రీ వెల్లడి అంట. పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ హనుమంతరావు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్లను జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ అలాగే ఆదేశాల మేరకు ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణాశ్రీ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొబైల్ అప్లికేషన్లలో సకాలంలో డేటా అప్డేట్ చేయడంలో పర్యవేక్షణ లోపం, అలాగే టీయూఎఫ్ఐడిసి తదితర పథకాలలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంలో అలసత్వం కారణంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ హనుమంతరావు నాయక్ సేవలను సరెండర్ చేస్తూ ఆయన స్థానంలో మరొక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను నియమించాల్సిందిగా పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ అండ్ చీఫ్ను కోరినట్లు అరుణశ్రీ తెలిపారట. మొత్తం మీదనైతే పనుల్లో అంటే విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే మరి ఏ విధమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో ఈ యొక్క వార్త మనం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. మరి విధుల్లో అలసత్వం వహించినటువంటి ఒక ఉద్యోగికి మరి ప్రభుత్వం సరెండర్ కారణంగా మరి అదనపు కలెక్టర్ అరుణశ్రీ గారు అయితే మరి ఒక విధుల్లో నుంచి సస్పెండ్ చేసి అంటే మిగతా వారిని అయితే నియమిస్తున్నట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా మనం ఏదైనా కమిట్మెంట్ ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఖచ్చితంగా అది నెరవేర్చాలి టైం టు టైం. అంటే ఎవరైతే మరి ఆ పై అధికారులు ఉన్నారో ఆ పై అధికారులు ఇచ్చినటువంటి ఒక పనిని మనం కంప్లీట్ చేస్తేనే కదా మన యొక్క ఉద్యోగాలు కావచ్చు, మనం ఎంత పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తున్నామని తెలిసేది. సో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి చర్యలు కూడా జరుగుతాయి, ఇలాంటి చర్యలు కూడా పాల్పడతారని చెప్పి మనకి ఒక వార్త యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా వార్తలు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రత్యేక ప్రచారం. ఇక కొడంగల్ షేరిగూడలో బీజేపీ అవగాహన కార్యక్రమం. వ్యవసాయ మహిళా యోజన అభివృద్ధిపై బీజేపీ హామీలు, రైతు సంక్షేమం, విద్యుత్ సమస్యలపై బీజేపీ నేతల చర్చ, ప్రజా సమస్యలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. అలాగే మండల అధ్యక్షురాలు లీలావతి మరి కిసాన్ గుమ్మ వ్యవసాయ బంధు వంటి పథకాలపై అవగాహన అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ షేరిగూడ గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ సమస్యలను పరిష్కరించేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ ప్రచార కార్యక్రమాన్ని శంకర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు లీలావతి భయానంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు, విద్యుత్ సమస్యలు, మహిళలకు ప్రత్యేక పథకాలు, యోజన ప్రోత్సాహం అలాగే వ్యవసాయానికి మద్దతు వంటి అంశాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో కిసాన్ గుమ్మ వ్యవసాయ బంధు, యోజన సంక్షేమం, మహిళా అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారంటూ ఒక వార్త. మన బీజేపీ ఏదైతే ఉందో మరి బీజేపీ నాయకులు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి అయితే ప్రత్యేక చొరవ చూపిస్తున్నారంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి స్పీకర్కు రాఖీ కట్టిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అంట. మరి తెలంగాణ శాసనసభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడని వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం మంజుల సురేష్ స్పీకర్కి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. అనంతరం అన్నగా ఎప్పుడు అండగా ఉంటారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంజుల రమేష్కి హామీ ఇచ్చారట. మరి మొత్తం మీదైతే స్పీకర్కు రాఖీ కడతా ఉన్నారు మరి మాజీ చైర్పర్సన్ అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఘనంగా వరలక్ష్మి వ్రత పూజ. మరి మోమిన్పేట మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పలువురు మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారట. మరి శ్రావణ పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం వరం తప్పకుండా జన్మించడం వల్ల వరలక్ష్మి అని, వరములిచ్చే లక్ష్మీదేవి జన్మించడం వల్ల వరలక్ష్మి అని పేరు వచ్చిందట. మరి వరలక్ష్మి వ్రతం చేసిన వారికి సకల శుభములు కలుగునని చెప్పి ఇక మొత్తం మీద అయితే మోమిన్పేట మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుపుకున్నారంటూ ఒక వార్త మనం చూస్తాను. హిందూ వాహిని ఆధ్వర్యంలో రక్షాబంధన్. ఇక హిందూ వాహిని ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో శుక్రవారం రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా యథావిధిగా విశ్వభారతి, అంబేద్కర్ పారామెడికల్, సరస్వతి, సిద్ధార్థ, తక్షశిల, వికాస్ ప్రభుత్వ కళాశాలలో రాఖీ పౌర్ణమిని విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. ఇక ముందుగా మన భారతదేశం సంస్కృతిని గురించి గొప్పగా వివరించారు. అక్క చెల్లెలకు అందరి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక నేను నీకు రక్ష, నాకు నువ్వు రక్ష, మనం ఇద్దరం కలిసి ఈ దేశానికి రక్ష అంటూ ఘనంగా రక్షాబంధన్ మహోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా సహా సంయోజక
ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా సహ సంయోజక్ జైపాల్ ముద్రాజ్, వికారాబాద్ పట్టణ సంయోజక్ జగదీష్ చారి, అలాగే మరి సహ సంయోజక్ కౌశిక్ రెడ్డి, అలాగే మురళి, మంజునాథ్ రెడ్డి, అభిలాష్, సాయి కిరణ్, నవీన్, రాజేందర్, శ్రీకాంత్, అనిల్ ముదిరాజ్, ఆది కేశవరెడ్డి, నవీన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. హిందూ వాహిని ఆధ్వర్యంలో అయితే రక్షాబంధన్ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు, అలాగే రక్షాబంధన్కి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏది ఉందో మరి దాన్ని తెలుపుతూ రక్షాబంధన్ చేసుకుంటున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక పోలింగ్ కేంద్రాలకు ఏజెంట్లను తప్పనిసరిగా నియమించాలి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అంటా ఉన్నారు. మరి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలకు బూత్ స్థాయి ఏజెంట్లను తప్పనిసరిగా నియమించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు సన్నాహాలు, అలాగే కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటుతో పాటు భవనాల గుర్తింపు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ లింగియా నాయక్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమావేశం నిర్వహించారట. మరి వికారాబాద్ జిల్లాలో మరి ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలకైతే ఏజెంట్లను తప్పనిసరిగా నియమించాలని చెప్పేసి అయితే కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు మరి కొంత అధికారులకు సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక రాంపల్లిలో ఈతవనంను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. మరి 100 రోజుల ప్రణాళికలో భాగంగా నాగర్ మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామంలో ఈతవనంను సందర్శించి మొక్కలు నాటడానికి మరి మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ స్థల పరిశీలన చేశారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈత చెట్ల నాటడాన్ని అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో మరికొన్ని మొక్కలు నాటే కార్యాచరణను ప్రారంభిస్తామని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు స్థానికంగా ఉన్న వారికి ఆర్థికంగా గొప్ప అవకాశంగా మారుతుందని మరి కమిషనర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ ఇంజనీర్ సంతోష్ కుమార్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారంటూ ఒక వార్త. మరి ఖాళీ స్థలాల్లో అయితే మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అయితే మరి ప్రోత్సహిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. మరి మొక్కలు నాటితేనే పర్యావరణం బాగుంటుంది. మరి యొక్క ఏదైతే మరి సకాలంలో వర్షాలు కురుస్తాయి, సకాలంలో పంటలు పండుతాయి, మరి వ్యవసాయ రంగం అభివృద్ధికి కూడా చాలా కృషి అవుతుందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే గాలి వాతావరణ కాలుష్యం కూడా జరగకుండా ఉంటుంది. ఇక తప్పిదాలకు తావు లేకుండా దరఖాస్తులు పరిష్కరించాలి అని చెప్పి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇక మూడుచింతలపల్లి మండలంలో భూభారతి ఆన్లైన్ ద్వారా రెవెన్యూ సదస్సులలో దరఖాస్తుదారులు ఇచ్చినటువంటి దరఖాస్తులు ఎంతవరకు పరిష్కారం అయ్యాయని తహసీల్దార్ వెంకటరమణారెడ్డిని అడిగి తెలుసుకున్నారట. మరి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి గారు మరి తప్పిదాలకు తావు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలి, అలాగే దరఖాస్తులు వచ్చినటువంటి వాటిపైన కూడా కొంత పర్యవేక్షణ చేపడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బీసీల నోటి కాడి కూడు కొట్టొద్దు అంటూ ఇంకో వార్త మనం చూస్తున్నాం. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లను తీర్మానం చేశాం, అందులో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీసీల నోటికాడి బుక్కల రిజర్వేషన్ ఫలాలను కొట్టేయవద్దని ఆయన అన్ని రాజకీయ పార్టీలను కోరారు. శుక్రవారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీసీసీఎల్ను మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, స్థానిక ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, విశ్వవిద్యాలయం ఉపకులపతి మరి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యలతో కలిసి ప్రారంభించారు. అనంతరం న్యూ అకాడమిక్ బ్లాక్లో సెమినార్ హాల్ని మంత్రి ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారంటూ. అయితే మరి బీసీలకు 42% రిజర్వేషన్లను తీర్మానం చేశారు కదా, ఆ యొక్క నోటికాడు బుక్కను అయితే మరి లాక్కోవద్దు అని చెప్పి మరి బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దానిపైన అయితే మరి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో మతం పేరుతో రిజర్వేషన్లను అడ్డుకోవద్దని అన్ని రాజకీయ పార్టీలకు మంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారట. అలాగే అగ్రి విశ్వవిద్యాలయంలో బీసీసీఎల్ ప్రారంభించిన బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అట. మరి భారతదేశం పుష్పగుచ్చం లాంటిది, నేటికి 40 బీసీ కులాల జాడలేదు. ఇక కమిషన్ చైర్మన్ టి నిరంజన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి బీసీ బిడ్డగా ప్రధాని రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని చెప్పి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అయితే విన్నవిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పేద ప్రజల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అంటా ఉన్నారు. మరి కంటోన్మెంట్ నియోజకవర్గంలో 62 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారట. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, పేదల కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిలు చేసి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1,16,000 అందిస్తుందని అన్నారు.
62 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయడం అదనంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో నిరంతరం పర్యవేక్షించి చెక్కుల పంపిణీ ఆలస్యం కాకుండా చూస్తున్నారని అధికారులు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారట. మరి పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హిమాయత్ సాగర్ 4 గేట్లను పైకి ఎత్తి 1300 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదిలిన అధికారులు. మరి హిమాయత్ సాగర్ జలాశయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అంటా ఉన్నారు. మరి గత 2 రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గత రాత్రి ఒక గేటును 2 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారులు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నిజంగానే మరి ఏదైతే మరి హిమాయత్ సాగర్ 4 గేట్లను ఎక్కి అంటే లోతట్టు ప్రాంతాల యొక్క ప్రజలు అంటే ఇక్కడనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఇప్పుడు దాదాపు 2 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సడన్గా మధ్యాహ్నం వరకు కూడా వర్షం లేదు హైదరాబాద్లో. మధ్యాహ్నం తర్వాత వర్షం పడింది, మామూలు కుంభ వర్షం అనమాట. నిజంగా చెప్పాలంటే అంటే హైదరాబాద్ అనే కాదు, ప్రతి ఒక్క డిస్టిక్లో దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన కుంభ వర్షం అని చెప్పుకోవచ్చు. మరి ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే వర్షాలు ఎప్పుడు వస్తాయో మరి తెలియదు. కాబట్టి మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వాగులు వంకలు దాటడానికి మాత్రం అసలు ప్రయత్నించకూడదు. ఇక మణికొండను ముంచిన వరదనట. మరి ఎక్కడికక్కడ జల దిగ్బంధం. మణికొండలో పర్యటించిన పట్లోల కార్తిక్ రెడ్డి, ఇల్లు కూలిన కల్లకుంట్ల సత్తమ్మ కుటుంబానికి పరామర్శ. మరి వందెన్ వాగు అన్యక్రాంతం వల్లనే వరద ముప్పు. దీనికి అన్ని శాఖల అధికారులదే బాధ్యత. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జి పట్లోల కార్తిక్ రెడ్డి అంటా ఉన్నారు. అయితే మరి గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మణికొండలోని మరి కొన్ని కాలనీలు వరదలు మునిగిపోయాయని తెలుసుకొని మణికొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీతారాం ధూళిపాల వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగాల ధనరాజ్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి పట్ల కార్తిక్ రెడ్డి పర్యటించారు. మొదట పుష్పాలగూడ శివాలయం సీసీ వాల్ ఓ ఇంటిపై పడి ఇల్లు నేలమట్టమైన కల్లకుంట్ల సత్తమ్మ కుటుంబ సభ్యులను కార్తిక్ రెడ్డి పరామర్శించారు. కొంతమేర ఉన్న వాల్ కూలేందుకు సిద్ధంగా ఉందని గమనించిన ఆయన ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మరి నిజంగా మణికొండలో నిజంగా చెప్పాలంటే మణికొండ అల్లకల్లలో మనం చెప్పుకోవచ్చు. మొన్న ఒక అపార్ట్మెంట్లో అంటే ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇల్లు కావచ్చు, కొంత నిండిపోయినటువంటి విషయం మనకు తెలిసింది. అపార్ట్మెంట్లు మునిగిపోయినాయంట. నిజంగా చెప్పాలంటే దాదాపు కార్లు, బైక్లు కనిపిస్తలేవు, అంత మేర వాటర్ వచ్చింది మణికొండలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో. సో మణికొండ అనేది కొంత లోతట్టు ఏమంటారు, కొంత వంపుగా ఉంటుంది అనమాట మొత్తం కూడా ఆ యొక్క ప్రాంతం. సో మణికొండలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్ పాలమూరు జిల్లా వార్త చూసుకున్నట్లయితే కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఇక మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి హామీ ఇస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు నిరంతరం అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఇక గురువారం అచ్చంపేట పట్టణంలోని బీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారట. మరి రీసెంట్గా గువ్వల బాలరాజు గారు అయితే మరి ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. మరి త్వరలోనే బీజేపీలో చేరతారంటూ మరి కొంత వార్తలు అయితే వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి బీజేపీలో ఎప్పుడు చేరతారు ఏంటి అనేది ఇంకా అఫీషియల్గా అయితే మనకైతే కన్ఫర్మ్ అయితే లేదు. కాకపోతే మొన్న ఒక ఆడియో అయితే లీక్ అవడం జరిగింది. సో ఆడియోలో ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీలో చేరుతానంటూ మరి గువ్వల బాలరాజు గారు అయితే కొంత మాట్లాడుతున్నటువంటి సంభాషణ అయితే మనం విన్నాం. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంత ఎమ్మెల్యేలు కూడా గందరగోళంగా ఏమంటారు ఆ పార్టీ నుంచి వీడి వేరే పార్టీలోకి వెళ్దామా అనే ఆలోచనలో ఉన్నారంటూ మరి పలు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి అయితే మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు హామీ ఇస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. కన్న తండ్రిని కడతెర్చిన కుమారుడట. మరి భూమి కోసం కన్న తండ్రిని చంపిన ఘటన జడ్చర్ల నియోజకవర్గంలో చోటు చేసుకుంది. నవాబ్పేట మండలం కామారం గ్రామానికి చెందిన చిలుక కృష్ణయ్య 50 సంవత్సరాలు. ఆ చిలుక కృష్ణయ్య అనే వ్యక్తిని అతని కుమారుడు వెంకటేష్ శుక్రవారం తెల్లవారుజామున రోకలి బండతో విచక్షణ రహితంగా కొట్టి చంపాడు. కొడుకు వెంకటేష్ పేరుపైన ఉన్న భూమిని తన పేరుపైన చేయాలని కృష్ణయ్య ఎప్పుడు గొడవ పడుతుండేవారు. ఈ విషయమై గొడవ జరిగి కుమారుడు వెంకటేష్ అందుబాటులో ఉన్న రోకలి బండతో తండ్రిని కొట్టి చంపాడు. మృతుడి సోదరుడు చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. మరి కన్న తండ్రినే కన్న కొడుకు కడతీర్చి చంపినటువంటి ఒక వార్త. మరి కొడుకు ఇప్పుడు కన్న తండ్రి యొక్క ఆస్తి ఎవరికి చెందుతుంది? తర్వాత ఖచ్చితంగా కొడుకులకే కదా, కొడుకులకు మనమన్లకు అట్లనే ఏమైనా కన్న తండ్రి ఏమైనా కట్టుకోబోతాడా చచ్చిపోయినప్పుడు? మరి అది నిజంగా చెప్పాలంటే తెలివి ఉండాలి.
రేపు నీ కొడుకు ఇప్పుడు మీ నాయన నువ్వు చంపినావు, రేపు నీకు కూడా పెళ్ళయి నీకు కూడా పిల్లలు పుడతారు, అప్పుడు నిన్ను కూడా మీ కొడుకు కొట్టి చంపుతాడేమో చూసుకో ముందుగా. ఎందుకంటే ఈ భూమి ఆస్తులు పాస్తులు అనేవి భూమి మీద ఉన్నంత వరకే మనకి సొంతం. చచ్చిపోయినప్పుడు ఏం కట్టుకపోము, దాన్ని మూట కట్టుకొని పోము. సో ఇక్కడ నిజంగా ఈ యొక్క ఎవరైతే కన్న కొడుకున్నాడో తండ్రిని చంపి దారుణంగా రోకలి బండతో కొట్టి చంపిండట. సో ఖచ్చితంగా అతని పైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసు అధికారులు కూడా. ఇక కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇక అయిపోయింది. ఓకే, పెయింటర్ సమస్యలు పరిష్కరించాలి. ఇక దీర్ఘకాలికంగా ఉన్న పెయింటర్ సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమాన్ని కృషి చేయాలని జిల్లా పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారట. మరి శుక్రవారం విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు అడ్డుకట్ట వేసి పాలమూరు కార్మికుల సంక్షేమాన్ని కృషి చేయాలన్నారు. కార్మికులకు ఈఎస్ఐ అలాగే పీఎఫ్, హెల్త్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ అలాగే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇక జిల్లాలోని షాప్ యజమానులు వలస కార్మికులతో కుమ్మక్కై స్థానిక కార్మికుల పొట్టగొడుతున్నారని ఆరోపించారు. సంఘం నాయకుడు సత్యంగౌడ్ మాట్లాడుతూ ఇక పెయింటర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారట. మరి పెయింటర్స్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయట. ఆ యొక్క పెయింటర్స్ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి అయితే వాళ్ళు కొంత డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉదయం ఛార్జీ 30 రూపాయలు, సాయంత్రం 50 రూపాయలట. ఆర్టీసీ పురుషులకు రాఖీ పండుగ బంపర్ ఆఫర్. మరి రాఖీ పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ పురుషులపై పెను భారం మోపింది. శుక్రవారం ఉదయం నార్మల్గా ఉన్న ఆర్టీసీ ఛార్జీలు సాయంత్రం కల్లా అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఓ వ్యక్తి కల్వకుర్తి నుంచి వెల్దండకు శుక్రవారం ఉదయం రాగా ఆర్టీసీ బస్సులో 30 రూపాయల ఛార్జీ తీసుకున్నారు. అదే వ్యక్తి తిరిగి కల్వకుర్తికి సాయంత్రం వెళ్తుండగా 50 రూపాయల ఛార్జీ తీసుకున్నారు. ఇదేమిటని కండక్టర్ని ప్రశ్నించగా రాఖీ పండుగ సందర్భంగా ప్రభుత్వం రేట్లు పెంచిందని జవాబు ఇచ్చారు. దీంతో ప్రయాణికుడు కంగుతిన్నాడు. మహిళలకు ఉచితం అంటూ పురుషులపై ఇలా ఛార్జీలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాఖీ పండుగ వేళ అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములు బహుమతులు ఇస్తే ప్రభుత్వం పురుషులకు ఛార్జీ మోపి బహుమతి ఇచ్చిందా అంటూ పలువురు వ్యాఖ్యానించారట. మరి చూసిరు కదా, రెండు టికెట్లు పెట్టి నిజమే. ఇది నిజంగా చెప్పాలంటే నేను కూడా అనుభవించిన అనమాట. ఇంతకుముందు కూడా మరి ఏదైతే పండుగల టైంలో కావచ్చు స్పెషల్ అని పెడుతురు బోర్డులకి, ఆర్టీసీ బస్సులకి స్పెషల్ అని బోర్డు పెడుతురు. స్పెషల్ ఏందబ్బా అని చెప్పి మనం ఎక్కితే మరి దాదాపు 90 రూపాయలు ఉన్నటువంటి ఛార్జీని 130 రూపాయలు చేస్తూ ఉన్నారు. సో ఇవి నేను కూడా అనుభవించిన అనమాట. కాబట్టి ఈ యొక్క ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి పురుషులపైన కూడా అధిక ఛార్జీలు మోపుతున్నటువంటి విషయం అనమాట. నిజంగా ఇదైతే నిజమే అని చెప్పుకోవచ్చు. నేను కూడా అనుభవించిన కాబట్టి. సో ఇక్కడ 2 టికెట్లు కూడా పెట్టి, ఒకటి 30 రూపాయల టికెట్, ఒకటి సాయంత్రానికి 50 రూపాయలు అయిందట. మరి కింద కామెంట్ చేయండి ఎంతమంది ఈ యొక్క టికెట్కు మరి మీరు కూడా అదనపు ఛార్జీలు కట్టిరో. ప్రైవేటు ఆసుపత్రులపై దాడులను అరికట్టాలని డీఎస్పీకి వినతి అట. మరి కల్వకుర్తి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల ఆసుపత్రి సిబ్బందిపైన ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయని వాటిని నివారించాలని కోరుతూ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సామ్ పవన్తో కలిసి వైద్యులు శుక్రవారం డీఎస్పీ వెంకటరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే ప్రైవేటు ఆసుపత్రులపై అయితే దాడులు చేస్తూ ఉన్నట్టు ఆ యొక్క దాడులను అయితే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ పైన దాడులను అరికట్టాలంటూ మరి డీఎస్పీకి అయితే వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఈ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తాం. మరి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అంటా ఉన్నారు. మరి నాగర్ కర్నూలు కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను శుక్రవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ మరి గత పాలకులు పేద ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వ పాలనలో పేద ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని అన్నారట. మరి అర్హులైనటువంటి వారికి అయితే ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని చెప్పి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల మరి రాజేష్ రెడ్డి గారు అయితే భరోసా ఇస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే జాజిరెడ్డిగూడెం కేజీబీవీ పాఠశాల జలమయమట. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే తంతు. ఇక జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం కేజీబీవీ పాఠశాల పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయింది. వర్షపు నీటితో పాఠశాల ఆవరణ మొత్తం నిండడంతో విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలిపోయిన కిరణ్ పాఠశాల వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షం కురిసిన ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుందని, ఆయన బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఉందని, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారట. జాజిరెడ్డిగూడెం కేజీబీవీ పాఠశాల యొక్క పరిస్థితి ఇదన్నమాట. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక్కరోజు ఏదైతే విధులు నిర్వహిస్తుంటారో మరి ఆ విధులని ఈ యొక్క పాఠశాలల్లో నిర్వహించాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే లోపలికి ఎట్లా వెళ్తారు, లోపలికి ఎట్లా వస్తారు, చిన్న పిల్లలు మరి చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, మరి ఆ పాఠశాల యొక్క యజమానులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళందరూ కూడా లోపలికి ఎట్లా వెళ్తారు ఇట్లుంటే.
మరి ప్రతిసారి కూడా వర్షం పడుతూనే ఉందంట. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే పట్టించుకుంటలేరట. ఇక తుంగతుర్తి ఎమ్మెల్యే ఖచ్చితంగా పట్టించుకొని అయితే మరి తుంగతుర్తి గారి యొక్క ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పట్టించుకొని ఈ యొక్క సమస్యకైతే పరిష్కారం చూపాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వార్త మనం చూస్తున్నాం. ఈ ఫోటోలో అయితే మరి దాదాపు మొత్తం కూడా మోకాల వరకు అయితే నీళ్లు నిండినటువంటి ఒక ఫోటో అయితే మనం చూస్తాం. దాంట్లో నుంచి వెళ్ళి పిల్లలు ఎట్లా చదువుకుంటారు, మరి ఉపాధ్యాయులు ఎట్లా ఉపాధ్యాయులు అంటే ఇక వాళ్ళు ఖచ్చితంగా విధులకు హాజరు కావాల్సిందే కాబట్టి ఏదో రకం కష్టపడితే అయితే వెళ్తారు. మరి ఆడపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, మరి దాంట్లో ఎట్లా వెళ్ళి ఈదుకుంటూ ఏమంటారు పడవలు అరేంజ్ చేయాలి కదా నిజంగా చెప్పాలంటే ఈ పాఠశాలకి. ఆ పడవల్లో వెళ్ళి ఈదుకుంటూ పోయి చదువుకుంటారేమో మరి. ఇక మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎస్పీ పరిశీలన అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నీటి ఉధృతి లోతు ఉన్నప్పుడు నదిలోకి దిగవద్దు. ఇక యువత సెల్ఫీలు, రీల్స్ అంటూ ప్రమాదాలకు గురి కావద్దు. నదులు, ప్రాజెక్టులు, వంతెనల వద్ద పోలీసు నిరంతర నిఘా. సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ గారు అంటా ఉన్నారు. అయితే వర్షాకాలం సందర్భంగా ప్రాజెక్టులు, వంతెనల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఇక శుక్రవారం సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతమైన భీమవరం గ్రామం వద్ద వంతెన పరిస్థితి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రమాద హెచ్చరికలు అలాగే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారట. మరి ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, ప్రవహించే నీటిలోకి ఎవరు చేపల వేటకి ఇతర పనుల నిమిత్తం వెళ్ళరాదని కోరారట. మరి నిజంగానే ఎందుకంటే ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. చేపల వేట కావచ్చు, లేదంటే కొంతమంది మధ్యలో ఇష్టారీతిన పిచ్చి రీల్స్ ఫేమస్ కావడానికి పిచ్చి రీల్స్ అయితే చేస్తూ ఉన్నారు. మరి వర్షము వాగుల దగ్గర, వంకల దగ్గర, లేకపోతే చిన్న డ్యామ్ల దగ్గర అలాంటి పిచ్చి వేషాలు అయితే వేయద్దు. అయితే మరి చేపల వేటకు కొంత వాళ్ళు కూడా మరి వాళ్ళ యొక్క జీవనాధారానికి సంబంధించినటువంటి చేపల వేటకు సంబంధించినటువంటి ఏదైతే చెరువుల దగ్గర కూడా వెళ్తారో ఈ 2-3 రోజులు అంటే ఈ వర్షాలు తగ్గేంత వరకు కూడా చేపల వేటకు వెళ్ళరాదని చెప్పి ఇక పోలీసులు అయితే కొంత సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయండి అంటూ దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసేందుకు అధికారులకు చర్యలు చేపట్టాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సూచించారట. మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కొంత పర్యవేక్షణ చేపట్టి మరి తక్షణమే పూర్తి చేయాలి ఆ యొక్క పనులని చెప్పి మరి అక్కడ అధికారులకు సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక బీసీలను మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీ అట. ఈ నెల 14న కరీంనగర్లో పార్టీలకు అతీతంగా బీసీ గర్జన. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక తెలంగాణలో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక 42% బీసీ రిజర్వేషన్ కులగణన పేరుతో కాంగ్రెస్ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇక బీసీ రిజర్వేషన్ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మరి ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ 14న పార్టీలకు అతీతంగా కరీంనగర్లో బీసీ గర్జన నిర్వహించబోతున్నామని, బీసీలను దగా చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా బీసీ గర్జన సభను జయప్రదం చేయాలని కోరినట. మొత్తం మీద అయితే మరి బీసీలను కాంగ్రెస్ పార్టీ అయితే మోసం చేస్తోంది అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఓట్ల తొలగింపు చర్యలను వ్యతిరేకించండి మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అంటా ఉన్నారు. మరి బీహార్ రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మరి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అలాగే శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సిపిఎం కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అడ్డదారిన ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర, సత్యనారాయణరావు, గాదె పద్మ, సిపిఎం 2 టౌన్ కార్యదర్శి బావండ్ల పాండు, ఇక మండల కార్యదర్శి మూడవత్ రవినాయక్, రెమిడేల పరశురాములు, ఇక తిరుపతి రామ్మూర్తి, అరుణ, ఊర్మిళ, అలాగే గోవర్ధన తదితరులు పాల్గొన్నారు. మరి ఓట్ల తొలగింపు చర్యలను అయితే వ్యతిరేకించండి అంటూ మరి ఏదైతే మరి మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి గారు చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక అడ్డా కూలికి వచ్చిన మహిళ అనంత లోకాల కట. నల్లగొండ జిల్లా నగరికల్ పట్టణంలో ఘటన. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించదరు అనేది కేవలం పాట మాత్రమే కాదు, నిజ జీవిత సత్యం కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో మనిషి జీవితం పరుగులు పెడుతోంది. రోజువారీ అడ్డా కూలికి వచ్చే ఓ మహిళ అడ్డా మీదకు వచ్చాక తొలి కూలీలతో మాట్లాడుతూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కేతపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చందుపట్ల తిరుపతమ్మ ఇక సుతారి కూలి పని కోసం రోజు నగరికల్ పట్టణంలోని ఇందిరాగాంధీ సెంటర్ అడ్డా మీదకి వస్తుందట. 45 సంవత్సరాలట ఈ యొక్క తిరుపతమ్మ. అయితే అందరూ చూస్తుండగానే కింద పడిపోయింది. మరి తోటి కార్మికులు తేరుకొని ఆమెను పరిశీలించగా అప్పటికే మృతి చెందిందట. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారట. ఉన్నట్టే ఉండే ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట. చూసిరు కదా, మరణము అసలు ఏ టైంలో ఏ విధంగా వస్తుందో మనకైతే తెలియదు. సో ఏదైనా యాక్సిడెంట్ అయిందా, లేదంటే పైన ఏదైనా
పడిందా లేదంటే మనకు గుద్దిందా అట్లా చనిపోవడం కాదు, ఉన్నట్టే ఉందంటే ఒక్కసారి కుప్పగొలిపోయిందట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన యొక్క మనిషి జీవితం నేటి పొడుగు అలాంటిది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పలిపోతుందో మనకే తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులన్నా అందరం హ్యాపీగా ఉందాం. సో ఆస్తులు పాస్తులు ఇలాంటి గొడవలు అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ వరంగల్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే ప్రతి నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తున్నామంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మరి బాలసముద్రంలో 592 మందికి ఇందిరమ్మ ఇండ్ల ధ్రువపత్రాలు అందజేతనట. ఇక రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబం సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చుతుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక శుక్రవారం హన్మకొండలోని బాలసముద్రం అంబేద్కర్ నగర్లోని G+3 విధానంలో నిర్మించిన 592 పడక గదుల ఇండ్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇక నాగరం మేయర్ హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారద, GWMC కమిషనర్ చావత్ పాజులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించినట. మొత్తం మీద అయితే మరి ప్రతి నిరుపేద సొంతింటికలను అయితే సాకారం చేస్తున్నామని చెప్పి మరి ఒక ఇందిరమ్మ ఇండ్లను అయితే మరి లబ్ధిదారులకు అయితే అందజేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇల్లు 2 BHK ఇండ్ల పంపిణీ కార్యక్రమం అనబట్టిది. ఇక క్రీడాకారుణ్ణి సన్మానించిన మందకృష్ణ మాదిగ మరి రాష్ట్ర స్థాయి 1000 మీటర్స్ రిలే పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించిన ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుదేవ్ను పద్మశ్రీ మందకృష్ణ మాదిగ శుక్రవారం సన్మానించారు. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన MRPS ఉద్యమకారుడు గంగారపు శ్రీనివాస్ కుమారుడు గంగారపు ప్రభుదేవ్ సెయింట్ గ్రాబియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 4వ తారీఖున హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన సౌత్ జోన్ తెలంగాణ స్టేట్ మీట్లో అండర్-16 విభాగంలో 1000 మీటర్స్ రిలే పరుగు పందెంలో టీం సభ్యులతో కలిసి మొదటి స్థానం సాధించారు. ఈ విషయం తెలుసుకున్న మందకృష్ణ మాదిగ చింతగట్టులో జరిగిన సభలో ప్రభుదేవ్ను శాల్వా కప్పి సత్కరించారట. మరి యొక్క ఏదైతే మరి సౌత్ జోన్ తెలంగాణ స్టేట్ మీట్లో అండర్-16 విభాగంలో 1000 మీటర్స్ రిలే పరుగు పందెంలో మరి ఆ యొక్క విద్యార్థి అయితే మరి ఫస్ట్ ఏమంటారు ప్రథమ స్థానం సాధించినట్టే. ఇక మందకృష్ణ మాదిగారు అతన్ని సన్మానిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. సో CKM ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణుల నిరసన. ఇక నర్సులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ. వరంగల్ చందా కాంతయ్య మెమోరియల్ ప్రసూతి ఆసుపత్రిలో శుక్రవారం గర్భిణులు నిరసన చేపట్టారట. మరి CKM ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులు స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్ళగా నర్సులు వారిపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఆవరణలో గర్భిణులు ఆందోళన చేపట్టారు. గర్భిణీ సమయంలో స్కానింగ్లు ముఖ్యంగా గర్భంలోని శిశువు ఆరోగ్యం అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకునేందుకు నెల స్కానింగ్ కోసం ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ఇదే క్రమంలో వరంగల్లోని CKM ప్రసూతి ఆసుపత్రికి నర్సంపేట నుండి కొందరు గర్భిణులు స్కానింగ్ కోసం రాగా నర్సులు గర్భిణులకు స్కానింగ్ చేయడంలో అలసత్వం వహిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి కార్యనిర్వాహకులు ఇక గర్భిణులకు నచ్చి చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగిందట. మరి CKM ప్రసూతి ఆసుపత్రిలో మరి ఈ విధంగా ఉంది పరిస్థితి. మరి గర్భిణులు అందరూ కూడా గర్భిణులే వస్తారనమాట. ప్రతి నెల ఖచ్చితంగా వాళ్ళు స్కానింగ్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి బిడ్డ ఎలా ఉండాలో ఆరోగ్యంగా ఉండాలి లేదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు 9 months వరకు చాలా టెన్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక నర్సులు అయితే చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారట. మరి ఇదనమాట ఈ యొక్క ఆసుపత్రి యొక్క పరిస్థితి. మొత్తం మీదనైతే ఆ గర్భిణులకు నచ్చ చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సద్దు మణిగింది అంటూ ఓ వార్త మనం చూస్తున్నాం. సో ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు. ఇక వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అన్న చెల్లెల అనుబంధానికి ఆప్యాయతకు ప్రతీకారి అన్నారు. ఇక సోదరిమణుల మధ్య ఉన్న ప్రేమ బంధం తరతరాలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా సోదరిమణులకు అండగా నిలిచి వారి గౌరవాన్ని కాపాడే బాధ్యత సోదరులందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ పండుగ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో సుఖశాంతులు సంతోషం వెల్లివిరియాలని ప్రజలందరూ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మరి అలాగే నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టం చేసినట మరి ఎమ్మెల్యే నాగరాజు గారు. ఇక నెక్స్ట్ సమస్యల నిలయంగా ప్రభుత్వ ఆసుపత్రి. మరి దేవరప్పుల మండలం నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు డాక్టర్లు అందుబాటులో లేక మండలంలో రోగాల బారిన పడిన ప్రజలు ఇబ్బందులు గురి అవుతున్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు రాక రోగాల బారిన పడి ఆసుపత్రికి వచ్చిన రోగులకు హాస్పిటల్ సిబ్బంది నర్సులు అరకొర వైద్యం అందించి వారికి మందులు ఇచ్చి పంపిస్తున్నారు. మరి హాస్పిటల్కి డాక్టర్ల మాదిరిగానే ఫార్మసిస్ట్ ఎప్పుడు వస్తాడో రాడో తెలియని పరిస్థితి నెలకొందట. ఫార్మసిస్ట్ చేయాల్సిన పనిని కూడా నర్సులు చేయడం గమనార్హం. మరి డాక్టర్ ఓపీ చూసి చూడకుండా ఫార్మసిస్ట్ ఉన్నా లేకున్నా ఆ మండలంలోని ప్రజలకు నర్సులే మందులు ఇచ్చి పంపిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు డాక్టర్లకు జీతాలు ఇచ్చేందుకు డాక్టర్లకు మరి వేతనాలు ఇచ్చేందుకు మరి యొక్క ఏదైతే మరి దేవరప్పుల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందట. ఇక డాక్టర్లు లేరు ఏం లేరు. మరి నర్సులే ఓపీ చూసినా చూడకపోయినా అక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టులు లేకపోతే నర్సులు ఆ నర్సులే వైద్యం చేస్తూ ఉన్నారట.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇంటి దొంగలను కాపాడేందుకు ప్రయత్నం అంట. మరి శనార్థి కథనంపై అధికారుల విచారణ, బియ్యం తరలించినట్లు నిర్ధారణ, మెమో ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారి. ఇక మండలం పేరాయిగూడెం అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై శనార్థి తెలంగాణ దినపత్రిక గురువారం అంగన్వాడీ కేంద్రాల్లో ఇంటి దొంగల కథనంపై స్పందించిన సిడిపిఓ ముత్తమ్మ, సూపర్వైజర్ పద్మావతి విచారణ జరిపారు. కేంద్రంలోని రికార్డులను తనిఖీలు చేపట్టి రిజిస్టర్ ప్రకారం 36 మంది పిల్లలు, 10 మంది గర్భిణీ స్త్రీలు, 6 బాలింతలు రిజిస్టర్లో నమోదు చేసినట్టు గుర్తించారు. ఆ రోజు కేవలం 6 పిల్లలు, 4 బాలింతలు, గర్భిణీ స్త్రీలు మాత్రమే హాజరైనట్లు విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారట. మరి చూసిరుగా 36 మంది పిల్లలు, 10 మంది గర్భిణీ స్త్రీలు, 6 బాలింతలు ఉన్నట్టు రిజిస్టర్లో నమోదు చేసినట్టు, కానీ మరి 4 బాలింతలు ఇక గర్భిణీలు మాత్రమే హాజరైనని చెప్పి విచారణలు చేసిరట. అంతేకాకుండా ఎక్కువ సంఖ్యను చూపించి ఫీడింగ్ ఎక్కువగా పొందుతున్నట్లు గుర్తించామని తెలిపారు. బుధవారం ప్రైవేటు వాహనంలో 50 కిలోల బియ్యాన్ని సిబ్బంది వేరే ప్రదేశానికి తరలించిన విషయంపై ఆరా తీసినప్పటికీ అంగీకరించినటువంటి సిబ్బంది అధికారులు మాత్రం అట్టి ఫీడింగ్ చెప్పిన ప్రదేశానికి చేరుకుందా లేదా విచారణ మాత్రం చేపట్టలేదని, అసలు కేంద్రాల్లో కేవలం 3-4 పిల్లలు తప్ప ఎక్కువగా లేరని గ్రామస్తులు సైతం విచారణ అధికారులకు తెలిపినప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించకుండా తూతూ మంత్రంగా జరిపి చేతులు దులుపుకుంటున్నట్లు గ్రామస్తులు అధికారుల తీరును తప్పుపడుతున్నారు. మరి దీనికి ప్రధాన కారణం అంగన్వాడీ టీచర్ సంబంధించిన బంధువులు ఓ ప్రధాన పత్రిక విలేకరి కావడంతో ముందస్తు పరిస్థితిని గమనించి విచారణలో లోపాలను గుర్తించకుండా వదిలేయడం, కేవలం మెమో ఇచ్చి చేతులు దులుపుకోవడం చర్చనీయాంశంగా మారిందట. మరి ఏదైతే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయట. అంటే తక్కువ మంది పిల్లల్ని చూపించి ఎక్కువ ఫీడ్ తీసుకొని ఆ ఎక్కువ ఫీడ్ను కూడా మరి వాళ్ళ ఇళ్లలో కావచ్చు, లేదంటే బయట అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దీనిపైన కూడా అధికారులు స్పందించట్లేదట. మరి స్పందించినా కూడా జస్ట్ మెమోలు జారీ చేసి కేవలం తూతు మంత్రంగా మాత్రమే ఏదో నామకే వాసు మాత్రమే మెమోలు జారీ చేయడం జరిగింది అంటే ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కాగితాల్లోనే హామీ, పేదలకు ఏది ఉపాధి అట. మరి పన్నుల్లో భారీ అవకతవకలు, ఇక గుంతలు ఎక్కువ, మొక్కలు తక్కువ, సంతకాలు లేకుండా చెల్లింపులు, మళ్ళీ గ్రామ సభలు నిర్వహించాలని ప్రజల డిమాండ్. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నేలకొండపల్లి మండలంలో కాగితాలపైనే పచ్చగా మెరిసిపోతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పనుల కంటే పత్రాల లెక్కలు ఎక్కువ, అభివృద్ధి కంటే అవకతవకలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మహాత్మా గాంధీ జయంతి నాడు కూడా ఉపాధి పనులు చేయించడం అధికారిక యంత్రాంగం సమర్థతకు నిదర్శనమా లేక నిర్లక్ష్యానికి నిదర్శనమా అనే చర్చ ప్రజల్లో మంటలు రేపుతోంది. ఇక జాతీయ పండుగలు, గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున సాధారణంగా పనులు చేయరాదనే నిబంధన ఉన్నా ఈసారి ఆ నియమాన్ని సైతం పక్కన పెట్టారా? ఇక జాబ్ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్, ఇక బ్లాక్ ప్లాంటేషన్ పేరుతో వేలాది గుంతలు తవ్విన అనేక గుంతల్లో మొక్కలు నాటలేదు అని తెలిసింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ప్లాంటేషన్లో ఎక్కువ అడవి మొక్కలే వేశారు. ఇక గేదెలు కనీసం తిననివి అన్న విషయమే ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యదర్శులకే తెలియని పరిస్థితి. మరి మేజర్ గ్రామ పంచాయతీలో తక్కువ మొక్కలను ఎక్కువ మొక్కలను రిజిస్ట్రేషన్ చూపించడం ఈ లోపాల పరాకాష్ఠగా నిలిచింది. పనిచేసిన రోజుల కంటే చూపించిన రోజులు ఎక్కువ, చెల్లింపులు తక్కువ. పన్నుల్లో 82 రోజులు నమోదు చేసి 59 రోజులకే పేమెంట్ ఇచ్చారు. సంతకాలు లేకుండా 12,481 చెల్లింపు జరగా 3,944 ఎక్సెస్ పేమెంట్ కూడా గుర్తించారు. ప్లాంటేషన్లు, కమ్యూనిటీ ప్లాన్లు, అలాగే డ్రైన్లు, అజొల్లా సాగు, వర్షపు నీటి సేకరణ వంటి పనులు రికార్డుల్లో ఉన్న గ్రామంలో తిరిగితే ఈ పనుల రూపం అంతంత మాత్రంగానే కనిపిస్తుందట. మొత్తం మీదనైతే మరి కాగితాల్లో హామీ అంటే మరి పేదవాళ్ళకు అసలు ఉపాధి లేదు అన్నట్టుగా ఇక్కడ వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మనుగురు ఆర్టీసీ డిపోలో సైకో మేనేజర్ అట. సిబ్బందిని బానిసలుగా ట్రీట్ చేస్తున్న గనుడు. ఇక మహిళా సిబ్బందిని దుర్భషలాడుతున్నట్లు ఆరోపణ. ఈ మేనేజర్ మాకొద్దని సిబ్బంది ఆందోళన. మనుగురు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామ్ సుందర్ తమ పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారని మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపోలో పనిచేసే ప్రతి డ్రైవర్, కండక్టర్ సిబ్బందిని టార్గెట్ చేస్తూ ఇబ్బందులు గురిచేసినట్లు వారు మండిపడ్డారు. మేనేజర్ శ్యామ్ సుందర్ మనుగురికి వచ్చాక ఏడాదిలోనే అనేక ఫ్రీ సర్వీస్ బస్సులు రద్దు చేసినట్లు ఆర్టీసీ కార్మికులకు తెలపడం సంచలనం సృష్టిస్తోంది. ఇదేమిటని ప్రశ్నించిన ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడుతూ పై అధికారులకు తప్పుడు సమాచారాలు అందించి ఈ ప్రాంతంలో పనిచేసే కార్మికులను వేరే డిపోకు పంపించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు నెలసరి ఏర్పడే సమస్యలకు కనీసం మానవత్వం చూపకుండా డ్యూటీలు చేపిస్తున్నారని కంటతడి పెట్టారు. ఇలాంటి మేనేజర్ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ మేనేజ్మెంట్ స్పందించి డిపో మేనేజర్ శ్యామ్ సుందర్ని మార్చాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి మనుగూరు ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి మేనేజర్ నిజంగా సైకో మేనేజర్ అట. నిజంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఎవరైతే